Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం, వెల్కమ్ టు టారో గైడెన్స్. ఈరోజు మనం ఏ రాశుల వారికి ఈ సంవత్సరం 2024లో జరిగే డిఫికల్టీస్ లేదా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి, జాబ్ చేస్తున్న వారికి, స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం, మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంటే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ మనం చూసుకుంటే జాబ్ చేస్తున్న వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఏస్ ఆఫ్ కప్స్. అంటే ఏస్ ఆఫ్ కప్స్ అనగానే ఇక్కడ జాబ్లో మీకు ఒక ఇన్సెక్యూరిటీ, అంటే మీరు చాలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మీ మనసులో చాలా నడుస్తుంది, ఒక యుద్ధమే జరుగుతుంది మీ ఇన్సైడ్ లోపల, దాన్ని మీరు బయటపెడదాం అనుకుంటున్నారు. కానీ అది పెట్టకూడదు. అది మీరు కానీ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ ఇన్నర్ థాట్స్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ సంవత్సరం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో మీ ఎమోషన్స్ మీద, మీ జాబ్లో మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న ఎమోషన్స్, ఫీలింగ్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే, బిజినెస్ చేస్తున్న వారు చూసుకున్నట్టయితే 3 of Wands. అంటే బిజినెస్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సపోర్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం. అంటే ఏదో నేను సొంతగా చేసేస్తాను, నేను ఒక్కడనే చాలు, ఇలాంటి మైండ్ సెట్ వద్దు. మీరు ఒకరు హెల్ప్ తీసుకోండి, ఒక థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకోండి, ఒక పార్ట్నర్ లేదా ఒక బిజినెస్ పార్ట్నర్, లేదా మీరు ఎవరైనా సపోర్ట్ తీసుకొని, లేదా ఎవరైనా వేరే ఒక ఇన్వెస్ట్మెంట్ కొలాబరేట్ అయ్యి చేయటం వెరీ ఇంపార్టెంట్ బిజినెస్. లేదంటే మీరు ఒక్కలే చేశారు, నేను ఒక్కనే చేస్తానంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే లాసెస్ అవ్వచ్చు బిజినెస్లో, అసలు బిజినెస్ ఫెయిల్ అవ్వచ్చు, మీరు చాలా స్ట్రెస్కి గురవచ్చు, లేదా ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్న బిజినెస్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో కొద్దిగా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళటం వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా మీకు ఎక్కువగా ఫైనాన్షియల్ విషయాల్లో, వాళ్ళు మిమ్మల్ని ఫైనాన్షియల్ విషయాల్లో హెల్ప్ చేయమని చెప్పటం, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగటం, డబ్బులు అడిగితే అంటే మీ దగ్గర, మీ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంది కూడా మీ డబ్బు కోసం అనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఒక ఫేక్ ఫ్రెండ్షిప్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని ఎవరు నిజం, ఎవరు కరెక్ట్, ఎవరు ఒరిజినల్, మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళు ఎవరు, ఇలాంటివన్నిటిని మీరు వెరిఫై చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా ఫ్రెండ్స్ ఎవరు డబ్బు మైండ్, నాకు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు, ఇలాంటి వాళ్ళని వెంటనే వాళ్ళని దూరం పెట్టేయడం వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మిమ్మల్ని తెగ వాడేసుకుంటారు ఇంకా డబ్బుల గురించి. సో చాలా కేర్, అంటే ఫ్రెండ్స్ అడిగారంటే మనం ఇవ్వకుండా ఉండలేం. సో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా వాళ్ళ వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి కంప్లీట్గా ఒక క్రాస్ చెక్ చేసుకొని ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం వెరీ ఇంపార్టెంట్. నైబర్స్ నుంచి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే 9 of Pentacles. అంటే ఇక్కడ నైబర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, మీకున్న అసెట్స్, మీకున్న ఇల్లు, లేకపోతే ఫ్యామిలీ ఆనందంగా ఉంటూ కారు కొనుక్కున్నారు, ఉన్నాయి, ఇవన్నీ చూసి కుళ్ళిపోయి, అంటే మీకున్న వస్తువులన్నిటినీ చూసి, మీకున్న అసెట్స్, మీకున్న ఐటమ్స్ అన్నీ చూసి వాళ్ళు కుళ్ళుకొని మీకు దిష్టి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే బాగా నరఘోష, నరదిష్టి అంటారు అనమాట. ఇలాంటివి ఎక్కువగా అయ్యే అవకాశం మీకు ఉంది. సో వాళ్ళ నుంచి ఏదన్నా ఆడంబరంగా చూపించుకుండా కొద్దిగా లిమిటెడ్గా, ఎవరైనా కళ్ళు పడుతున్నాయంటే దిష్టి తీసుకోవటం, లేదంటే ఏదైనా యంత్రం, నరదిష్టి యంత్రం ఏదైనా మీ ఇంటి ముందు పెట్టడం, ఇలాంటివి కొన్ని విషయాలు మీరు చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది.
ఓకే, అంతేకాకుండా ఇప్పుడు బ్రదర్ సిస్టర్స్ అంటే మీ కజిన్స్, మీ సిబ్లింగ్స్, బ్రదర్ సిస్టర్స్, వీళ్ళ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 2 ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అనగానే మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ కొలీగ్స్ ఆర్ మీ సిబ్లింగ్స్ వీళ్ళ మధ్య మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి అంటే ఒక అండర్స్టాండింగ్ లోపల. అంటే ఎప్పుడు మీకు వాళ్ళు ఇద్దామని ఉండదు, నేనేం తీసుకుందామా అనే ఆలోచన ఉంటుంది. అంటే ఒక ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు అనమాట. బ్రదర్ సిస్టర్స్ వీళ్ళ మీ కజిన్స్, మీ సిబ్లింగ్స్ వీళ్ళ మధ్య నేను ఇచ్చానే నాకేం ఇవ్వలేదే ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఏదైనా వస్తుందంటేనే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ బ్రదర్ సిస్టర్స్ వీటిల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం కొద్దిగా మెంటల్గా మనసుకి కొద్దిగా నొప్పి కలిగించే విధంగా ఈ సంవత్సరం మీకు ఉండే అవకాశం ఉంది. ఓకే, రిలేటివ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 9 ఆఫ్ వాండ్స్. అంటే రిలేటివ్స్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే కొన్ని విషయాల్లో మీకు అడ్డుపడటం, మీకు పనులు సరిగ్గా కానివ్వకుండా చూడటం, మీకు అసలు హెల్ప్ చేయకుండా ఉండటం, మీరు బాధపడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేయటం, ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో కూడా రిలేటివ్స్ ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో వాళ్ళ నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. అంటే మీ పనులు కానియరు, అసలు సరిగ్గానే కానియరు, వాళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు. ఏదో పరోక్షంగానో లేకపోతే ప్రత్యక్షంగానో వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఎవరైనా మనకి డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళని సైడ్ చేసేయటం, వెంటనే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటాం. ఇలాంటివి చాలా జాగ్రత్తగా చేసుకుంటే మీరు కేర్ఫుల్గా ముందుకు వెళ్ళగలరు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనం చూసుకున్నట్టయితే అంటే ప్రాబ్లమ్స్ ఎలాంటివి రావచ్చు అంటే 8 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన విషయాల గురించి పదే తీసి దాని గురించే మాట్లాడి గొడవలు అయ్యి దాని గురించి ఎక్కువ డిస్కషన్ హీటెడ్ అయ్యి ఇంట్లో ఇలాంటి కైండ్ ఆఫ్ వాతావరణం అనేది వచ్చే అవకాశం ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. సో ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిని అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవటం, లేదంటే దాన్ని ప్రొలాంగ్ చేయకుండా కట్ చేసేయటం, ఇలాంటివి చేసుకుంటే దాన్ని ముందుకు వెళ్ళకుండా చేయగలం అన్నమాట మనం. అంతేకాకుండా పిల్లల నుంచి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 5 ఆఫ్ వాండ్స్. అంటే ఇక్కడ పిల్లలు చాలా ఎక్కువగా అల్లరి చేసే అవకాశం ఉంది, కొట్లాటలకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే మీ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే వృశ్చిక రాశి పిల్లలు అవ్వచ్చు. సో మీరు వెళ్ళటం, పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో కానీ బయట కానీ, వాళ్ళని గొడవల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారా, దెబ్బలు తగిలే అవకాశం ఉంది, కొట్టుకునే అవకాశం ఉంది, తిట్టుకునే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉందన్నమాట. సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవటం, వాళ్ళు ఏదైనా రాంగ్ సైడ్లో వెళ్తున్నారంటే వెంటనే దాన్ని కరెక్ట్ చేయటం, వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఇవ్వటం, ఏది రైట్ ఏది రాంగ్ అని వాళ్ళకి వివరణ ఇవ్వటం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల నాన్ మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అఫైర్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే 10 ఆఫ్ వాండ్స్. 10 ఆఫ్ స్వార్డ్స్. సో 10 ఆఫ్ స్వార్డ్స్ అనగానే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ జరిగిపోయిన విషయాలను తీసి పదే తీసి, అంటే మీరు ఆల్రెడీ ఒక పని తప్పు చేశారు, ఆ తప్పుని పద్దాక చూపించి మీతో ఏదో ఒక విషయంలో గొడవ పడటం, లేదంటే అంటే వాళ్ళు మోసం చేయటం, మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయటం, చీట్ చేయటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో దానివల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇలాంటివి టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఎక్కువ కాలం ఉండకుండా ముందే దాన్ని పసిగట్టేసి దాని నుంచి బయట రావటం వెరీ వెరీ గుడ్ అండ్ ప్రిఫరబుల్. టీచర్స్ అండ్ పేరెంట్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. అంటే ఇక్కడ ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ వాళ్ళని బాగా ఫోర్స్ చేసేస్తున్నారు, మన మీద బాగా ప్రెషర్ పెట్టేస్తున్నారు, వాళ్ళు చెప్పింది వినాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు అనే టైప్ ఆఫ్ తల్లిదండ్రులు టీచర్స్ అంటే ఆ మాత్రం ఉంటాయి. కానీ
అది ఎక్స్ట్రీమ్గా అయిపోయి మనం దానివల్ల డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మీరు చాలా కేర్ఫుల్గా ఉండటం వెరీ వెరీ ప్రిఫరబుల్. మీకు చూసుకున్నట్టే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. చాలా కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తే అంత బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో. రకరకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఒక్కరికే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, పార్ట్నర్ ఉంటారు, పేరెంట్స్, టీచర్స్, సొసైటీ, నైబర్స్, అందరూ మీ అందరికీ ఉంటారు. ఇది ఒక్కొక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి ఇవన్నీ వర్తిస్తాయి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి. కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, మీరు అందరితో డిస్కస్ చేయలేరు. అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు. అంటే అసలు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు. ఆ ప్రశ్నగానే ఉండిపోతుంది. ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు. మీరు ఎలాంటి విషయం అడగచ్చు. జాబ్ గురించి అడగచ్చు, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు, మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు, 100కి 100% తెలుస్తుంది. మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు, మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు, హెల్త్ గురించి తెలుసుకోవచ్చు, ఎనీథింగ్. అసలు ఏ విషయం గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉందా, అది సిల్లీ డౌట్ అయిన పర్లేదు, దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు. సో మీరు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, టారో కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ సొల్యూషన్ అనేది దొరుకుతాయి. సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని, మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. కలిసి కంప్లీట్గా మీ సెషన్, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు. 1/2 అవర్ సెషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ 1/2 అవర్ షార్ట్లో. సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి, ఒక క్లారిటీ తీసుకోండి మీ లైఫ్ మీద, ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.